పేద ఇంట్లో పుట్టినప్పటికీ ఈమెకున్న టాలెంట్‌తో ఒక ఇన్వెన్షన్ జేసి, ఏకంగా జపాన్ వాళ్ళే పిలిచి మెచ్చుకునేలా జేసిన 17 ఏళ్ల అమ్మాయి. ఈమె పేరు పూజా పాల్. ఉత్తరప్రదేశ్‌లోని బనార్బన్‌కి అనే ఒక చిన్న ఊర్లో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుంటున్న అమ్మాయి. వీళ్ళ నాన్న లేబర్ పని చేస్తారు. అమ్మ గవర్నమెంట్ స్కూల్‌లో వంట చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి పేదరికం చూస్తూ సరిగ్గా బాత్రూమ్ కూడా లేని చిన్న గుడిసెలో ఒక బ్యాటరీతో వెలిగే బల్బు కింద నుండి చదువుకుంటున్న పిల్లలు వీళ్ళు. ఒకరోజు వీళ్ళ ఊర్లో రైతులు పంట పండిన తర్వాత ఆ పంట నుంచి వరిని, గోధుమల్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం దాన్ని ఒక మెషిన్ లో వేసినప్పుడు దాంట్లో నుంచి వస్తున్న దుమ్మంతా వీళ్ళ స్కూల్లోకి వచ్చింది. అలా క్లాస్లో పిల్లలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడడం గమనించిన ఈమె దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అని చెప్పేసి ఆలోచించింది. ఇదే సమస్య చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి రాఘవ్ శ్రీవాత్సవ్ అనే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది, దానికి నేను ఒక ఇన్వెన్షన్ లాంటిది చేద్దాం అనుకుంటున్నాను ఆయనతో చెప్పడం వల్ల ఆయన ఈమెకి ఎంకరేజ్ చేసి ఈమెకున్న ఐడియాని రియల్గా ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేసిండు. దీంట్లో నుంచి వచ్చే దుమ్ము ఎప్పుడైతే వాటర్ కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు అది ఎక్కువగా ఎగరకుండా వాటర్కి ఆ దుమ్ము మొత్తం అతుక్కుపోతుంటది. అలా దీన్ని గమనించి వీళ్ళు ఈ చాఫ్ డస్ట్ సపరేషన్ మెషిన్ని కనిపెట్టారు. ఈ ఇన్వెన్షన్ ని టైం కొద్దీ అప్గ్రేడ్ చేస్తూ చేస్తూ ఇన్స్పైర్ అవార్డులో ఈ ఇన్వెన్షన్ చేసినందుకు పూజని సెలెక్ట్ చేశారు. అలా టోటల్గా ఇండియా మొత్తంలో 60 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం ఈ ఒక్క అమ్మాయే సెలెక్ట్ అయ్యి వీళ్ళందరినీ జపాన్లోని సకూరా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలోకి తీసుకెళ్లారు. అలా జపాన్ వరకు వెళ్ళొచ్చిన ఈ అమ్మాయిని చూసి ఏ ఊరి వాళ్ళైతే ఆడపిల్లకి ఇంత చదువు అవసరమా అని అన్నారో వాళ్ళే ఇప్పుడు జపాన్కి వెళ్ళొచ్చిన మా ఊరు అమ్మాయి అని చెప్పేసి ఈమెను చూడడానికి వీళ్ళ ఇంటి వరకు వస్తున్నారు.